హాయ్ అండి. హలో. నమస్తే. ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు కదా! మరి అరెస్ట్ అయిన తర్వాత రకరకాల కామెంట్స్ అంటే ఉద్దేశపూర్వకంగా ఆయన్ని అరెస్ట్ చేశారని, లేదంటే కక్ష సాధింపులో భాగంగా ఆయన అరెస్ట్ చేశారని, ఇట్లా రకరకాల కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్‌కన్నిటికి కూడా అంటే ఎందుకంటే ఇవాళ ఉదయం ఆయన అంటే అరెస్ట్ చేస్తున్న సమయంలోనే మధ్యాహ్నం సమయంలో అక్కడ ఆహ్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, లేదంటే హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అంటే జాతీయ అవార్డు తీసుకున్న వ్యక్తిని ఇంత హింసించి ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టి అరెస్ట్ చేస్తారా అంటూ కూడా కామెంట్స్ చేయడం జరిగింది. కొంతమంది బీజేపీ నేతలు కూడా లక్ష్మణ్ లాంటి నేతలు కూడా వాళ్ళు కావచ్చు, మరి కొంతమంది కూడా అరెస్ట్ విధానాన్ని తప్పుపట్టారు. ఇట్లా ఇంత హడావిడిగా బెడ్‌రూమ్‌లో వరకు వెళ్లి కూడా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా! అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా రకరకాల కామెంట్స్ చేశారు. అయితే అన్నీ ఓపికగా చూసుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా మీడియాకి సంబంధించినటువంటి చిట్ చాట్‌లో చాలా క్లారిటీగా మాట్లాడేశారు. అంటే ఆయన సినిమాకి సంబంధించిన స్టార్ హీరో. అంతేగాని చట్టాలకి లేదంటే ఆహ్, ఎవరు అతిథులు కాదు గదా! అదంటే పొలిటీషియన్ గావచ్చు, లేదంటే మంత్రులు గావచ్చు. గతంలో మనం జూసాం ముఖ్యమంత్రులే పదవి పోగొట్టుకొని అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. ఇట్లా రాజకీయ నాయకులు ఉద్దండులు ఉన్న వాళ్ళని గూడా గతంలో అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే కొన్ని కారణాలు అంటే అప్పుడు పరిస్థితుల కారణాలు, కేసులు అంటే చట్ట ప్రకారం. ఇట్లా రకరకాల అంశాల్లో ఎంతోమంది ఇట్లా జరుగుతూ ఉంటుంది. బట్ అల్లు అర్జున్ విషయంలో ఎక్కడా గూడా ప్రభుత్వం అంటే పోలీసులను ప్రేరేపితం చేయడం గానీ, ఆహ్, లేదంటే ఇట్లా వేరే వేరే యాక్టివిటీస్ ప్రెషర్ పోలీసులపై తీసుకురావడం గానీ ఇదంతా గూడా ఏం జరగలేదు. ఎందుకంటే హోంశాఖ గూడా నా చేతుల్లోనే ఉంది. మరి పోలీసులు ఆ కేసుకి ఎందుకంటే అల్లు అర్జున్ గానీ, అల్లు అర్జున్ మామగారు గానీ, లేదంటే అల్లు అర్జున్ సంబంధించిన కుటుంబం గానీ, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ గూడా నాకు చాలా దగ్గర ఉన్నవాళ్ళు. మాకు బంధుత్వం అవుతారు. మరి ఈ స్థాయిలో అరెస్ట్ చేస్తున్నారు అంటే ఎవిడెన్స్ కరెక్ట్‌గా ఉన్న కారణంగానే పోలీసులు కూడా అరెస్ట్ చేస్తారు. ఆ కేసుకి సంబంధించి నాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే హోంశాఖ కూడా తన చేతుల్లోనే ఉంది గాబట్టి, దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా అంటే దాని కేసుకి సంబంధించిన స్టడీ అంతా నేను చేయడం జరిగింది. నాకు చెప్పారు. అయినా చట్ట ప్రకారం పోలీసులు వ్యవహరించారు గాబట్టి, దీంట్లో రకరకాలుగా అంటే రాజకీయాల లబ్ధి కోసం కేటీఆర్ గాని, లేదంటే ఇట్లా హరీష్ రావు, లేదంటే బీజేపీ నేతలు వీళ్ళందరూ కూడా ఇట్లా అల్లు అర్జున్ వాడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని మాత్రం చెప్పడం జరిగింది. సినిమా స్టార్స్ ఎంతోమంది ఈ రకంగా ఉండొచ్చు. బట్ అంటే చట్టానికి ప్రతి ఒక్కరు కూడా సమానమే. ఎక్కడ కూడా ఎవరు కూడా దీంట్లో ఎక్కువ, తక్కువ ఒక సామాన్యుడు కి ఒక రకంగా చట్టం ఉంటుంది. అదే విధంగానే ధనికుడు అంటే లేదా స్టార్ హీరోకి, లేదంటే పొలిటీషియను, లేదంటే వ్యాపారవేత్తకి, లేదంటే వేరే వాళ్ళకి ఇంకొక చట్టం ఉంటుందనేది ఎక్కడా ఉండదు. ఎవరు తప్పు చేసినా, ఎవరు దాంట్లో నిర్లక్ష్యం కనపడినా, ఎవరు సమస్య అంటే చట్టానికి లోబడి పనిచేయకపోతే ఈ రకంగానే ఉంటుంది అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఓకే. అల్లు అర్జున్ గారు సినిమా చూడడానికి వెళ్లారు. అభిమానులతో చూసారు. చూసిన తర్వాత రిటర్న్ వచ్చే సమయంలో నేరుగా కారు దిగి కారులో వెళ్ళిపోవచ్చు. బట్ కారు దిగి అభిమానులను ఉద్దేశించి చేతులూపడం, లేదంటే వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేయడం, లేదంటే రకరకాల యాక్టివిటీస్ అక్కడ చేసిన కారణంగానే వందలాది మంది అభిమానులు ఇట్లా వీళ్ళంతా కూడా ఆయన్ని చూడ్డానికి తోసుకొని ముందుకొచ్చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు, చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడి ఆ తొక్కిసలాటలోనే ఆ మహిళ కూడా చనిపోయింది. మరి ఇది తప్పు గదా! మరి ఇది చట్ట ప్రకారం ఇది తప్పే గదా! కాబట్టే పోలీసులు చర్య తీసుకున్నారు అనేది క్లారిటీగా ఆయన చెప్పేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మాట ఎందుకు అనాల్సొస్తాందిరా అంటే ఉదయం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిని నానా రచ్చ చేసి అంటే ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి గాదు, అక్కడ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ముఖ్యమంత్రి రకరకాల ఏదేదో కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు. ఇట్లా ఏదైతే ప్రతిపక్ష నాయకులకు సంబంధించి వాళ్ళకందరికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఒకే ఒక పాయింట్‌లో జరిగిన కేసు వివరాలు అన్నీ నాకు తెలుసు. అరెస్ట్ విషయం నాకు తెలుసు. మొత్తం ఇంకా కూడా దీంట్లో ఏం జరుగుతుందో కూడా నేను కనుక్కుంటున్నాను. హోంశాఖ నా దగ్గరే ఉంది. మీరెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకులు మీరు నోరులు అదుపులో పెట్టుకోవాలి. చట్టం ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుంది. హీరోకి, పొలిటీషియన్‌కి, వ్యాపారవేత్తకి, సామాన్యుడికి, లేదంటే ఇంకొక కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, లేదంటే నిరుపేదలకి ఒక రకంగా ఉండదు. అందరికీ సమానంగా ఉంటుంది. అందులో భాగంగానే అక్కడ తప్పుంది కాబట్టే
అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగిందంటూ కూడా చాలా క్లారిటీగా ఒక మాటలో ఆయన చెప్పేయడం జరిగింది. ఇదే ఇప్పుడు చాలా అందరూ కూడా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా ఏదైతే పెద్ద ఎత్తున మాట్లాడిన నేతలంతా కూడా ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి సైలెంట్ అయి ఉన్న పరిస్థితి. సో చట్టం అనేది అలానే ఉంటుంది. ఓకే, హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. బట్ ఆయన రిలీజ్ కాబోతారు. ఇవాళ కాకపోతే రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. అది వేరే విషయం కానీ, బట్ తప్పు జరిగింది. తప్పు జరిగిన దాన్ని సమర్థించడం తప్పు, ప్రోత్సహించడం తప్పు. ఒకవేళ తప్పు జరిగింది నిజంగా, ఓకే, ఆయన అరెస్ట్ అవుతారు. దాని తర్వాత కోర్టులు కూడా అవకాశం కల్పిస్తాయి. దాని తర్వాత చట్ట ప్రకారం బెయిల్ తీసుకొచ్చి వెళ్ళిపోవచ్చు. ఆ రకంగానే జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు భవిష్యత్తులో ఇది ఒక చెంపపెట్టు, ఎవరు ఏ పని చేయాలన్నా కొంచెం జాగ్రత్తగా చేయాలనేది ఆ ఇండికేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది.